యావత్ ప్రపంచం ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలోని పలు దేశాల్లో యుద్ధాలు జరగడమే. దీంతో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోంది. అధిక ద్రవ్యోల్బణం, ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలై మంగళవారం నాటికి 5వ రోజుకు చేరుకుంది. మధ్యవర్తిత్వం నేర్పే వారే లేకుండా పోయారు. దీంతో ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. దీంతో ఇరాన్లో చమురు ఉత్పత్తి క్షేత్రాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడంతో ఇరాన్ నుంచి చమురు సరఫరా అనుమానమే అన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మొదలై మంగళవారానికి 5వ రోజుకు చేరుకుంది. ఈ రెండు దేశాలు యుద్ధానికి వెళితే దాని ప్రభావం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఇరాన్ విషయానికి వస్తే ముడి చమురు ఉత్పత్తి చేసే దేశం. ఒకవేళ ఇరు దేశాల యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగితే ముడి చమురు ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి. అలాగే శుక్రవారం నాడు గ్లోబల్ మార్కెట్లు క్షీణించి తర్వాత కాస్త కోలుకున్నాయి. కాగా శుక్రవారం నాడు ఇజ్రాయెల్ ఇరాన్పై పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులకు తెగబడింది. ఈ దాడిలో ఇరాన్కు చెందిన టాప్ కమాండర్లతో పాటు న్యూక్లియర్ సైంటిస్టు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇరాన్కు చెందిన న్యూక్లియర్ సైట్స్ దెబ్బతిన్నాయి. అటు తర్వాత శనివారం నాడు కూడా ఇజ్రాయెల్, ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడులు చేసిందని ఇరాన్కు చెందిన ప్రభుత్వం మీడియా వెల్లడించింది. ఇరాన్కు చెందిన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ మంటల్లో చిక్కుకుంది. ఇజ్రాయెల్ దాడులకు 220 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో కనీసం 70 మంది మహిళలు, పిల్లలు ఉన్నారని ఇరాన్ అధికారులు తెలిపారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున బాలిస్టిక్ మిసైల్స్తో పాటు డ్రోన్లతో ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయెల్కు చెందిన డిఫెన్స్ వ్యవస్థపై బాంబులు పడి 24 మంది మృతి చెందారన్న వార్తలొచ్చాయి. ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో ఇరాన్ను వెంటనే రాజీకి రావాలని హెచ్చరించారు. న్యూక్లియర్ ప్రోగ్రాంను నిలిపివేయాలని, లేదంటే ఇరాన్పై నిరంతరం దాడులు చేసే ఏమీ మిగలకుండా చేస్తామని హెచ్చరించారు. ఇక మిడిల్ ఈస్ట్లో అత్యంత శక్తివంతమైన దేశాలు ఒకదానితో ఒకటి తలపడ్డంతో పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే దాని ప్రభావం ఫైనాన్షియల్ మార్కెట్తో పాటు ఏవియేషన్ రంగంపై దారుణంగా పడుతుందని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే క్రమంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇక ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సేఫ్ హెవెన్గా భావించే గోల్డ్ పైకి తరలిస్తున్నారు. ఇక ఇరు దేశాల మధ్య యుద్ధం మరింత ముదిరితే పరిస్థితులు దారుణంగా తయారయ్యే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం కొనసాగితే ముందు పెరిగేది ముడి చమురు ధరలు. గ్లోబల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధరలు సోమవారం నాడు బ్యారెల్ $74.60 పలికింది. గత శుక్రవారంతో పోల్చుకుంటే దాదాపు 7% పెరిగింది. ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం నాడు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇక యావత్ ప్రపంచానికి ముడి చమురుతో పాటు కీలకమైన కమోడిటీలు, ఉదాహరణకు సహజ వాయువు, బిజీ సముద్ర మార్గాలైన మిడిల్ ఈస్ట్తో పాటు హర్ముజ్ జలసంధి ద్వారా కూడా సరుకు రవాణా కూడా జరుగుతోంది. ఇరాన్ను గల్ఫ్ దేశాల నుండి వేరు చేసే ఇరుకైన జలమార్గమైన ఈ జలసంధి అరేబియా సముద్రాన్ని హిందూ మహాసముద్రంతో కలుపుతోంది. ప్రపంచంలోని సముద్ర మార్గం ద్వారా జరిగే చమురు సరఫరాలో 1/3 ఈ మార్గం గుండా జరుగుతోంది. ప్రతిరోజు దాదాపు 21 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా అవుతుంది. ఈ మార్గంలోని ఒక ఇరుకైన ప్రాంతంలో 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ప్రాంతంలో సరుకు రవాణా ఓడలు వెళుతూ ఉంటాయి. అయితే పోను సముద్రంలో ఒక ఇరుకైన ప్రాంతం గుండా సరుకు రవాణా ఓడలు వెళ్లాల్సి వస్తాయి. అయితే ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటుంటే ఒక్కోసారి బాంబులు ఓడలపై పడే ప్రమాదం ఉంటుంది. ఇరు దేశాల మధ్య యుద్ధం ఇలానే కొనసాగితే ఇరాన్ తమ సముద్ర జలాల గుండా సరుకు రవాణాను నిలిపివేస్తుందా అన్న చర్చ కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. ఒకవేళ తమ సముద్ర జలాల గుండా సరుకు రవాణాను నిలిపివేస్తే చమురు ధరలు అమాంతం పెరుగుతాయి. ఇక ఇరాన్కు చెందిన కీలకమైన రాజకీయ నాయకులు కూడా తమ సముద్ర జలాల ద్వారా సరుకు రవాణాను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నట్లు ఇరాన్ మీడియాతో తెలిపింది. ఒకవేళ
స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ను బ్లాక్ చేస్తే చమురు ధరలు బ్యారెల్ $100 పలికే అవకాశం ఉందని గోల్డ్మన్ సాక్స్ వెల్లడించింది. అయితే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పుకోవాలి. ఇరాన్ ఇరాక్ యుద్ధం 1980 నుంచి 1988 వరకు కొనసాగింది. అప్పుడు ఇరు దేశాలు గల్ఫ్ ద్వారా వెళ్లే వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. కానీ హెర్మూజ్ జోలికి పోలేదు. యథావిధిగా సరుకు రవాణా జరిగింది. ఒకవేళ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ను బ్లాక్ చేస్తే ఇక టెహ్రాన్ ఎగుమతులు కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా చైనాకు ఎగుమతులు నిలిచిపోతాయి. దీంతో ఇరాన్కు రావాల్సిన రెవెన్యూ రాదు. కోరి చేతులారా తన దేశ ఆర్థిక వ్యవస్థను నష్టపరుచుకోదు కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎకనామిక్ అనలిస్టులు కూడా ఒకవేళ సముద్ర మార్గాన్ని ఇరాన్ బ్లాక్ చేస్తే వారికే నష్టమని చెబుతున్నారు. ఇక చమురు ధరలు పెరిగితే దాని ప్రభావంతో ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. చివరకు వినియోగదారులు ఆ భారాన్ని భరించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆహారం, దుస్తులు, రసాయనాల ధరలు పెరుగుతాయి. ఒకవేళ ఇరు దేశాల మధ్య దీర్ఘకాలం పాటు యుద్ధం కొనసాగితే చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో అత్యధిక ద్రవ్యోల్బణంతో సతమతమయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ జోరు కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక పెరుగుతున్న ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు పెరుగుతున్న ధరలను తగ్గించడానికి కీలక వడ్డీ రేట్లు అంటే రెపో రేట్లు తగ్గిస్తాయి. ప్రస్తుతం కెనడాలో జరుగుతున్న G7 దేశాల సదస్సులో కూడా ఒకవేళ ముడి చమురు ధరలు పెరిగితే వడ్డీ రేట్లు తగ్గించాలనే చర్చ జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ బేస్ ఇంట్రెస్ట్ రేటు 4.25% పరిమితం చేసింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మాత్రం వడ్డీ రేట్లు తగ్గించడానికి నిరాకరించింది. ఇది ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. ఫెడ్ చీఫ్ను జెరోమ్ పావెల్ను తప్పిస్తానని ఆగ్రహంతో చిందులేశాడు. ఇజ్రాయెల్ ఇరాన్పై పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులు చేయడంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. అయితే డిఫెన్స్ రంగానికి చెందిన షేర్లు మాత్రం పెరిగాయి. అమెరికాకు చెందిన లాక్హీడ్ నార్థ్రోప్ గ్రూమ్మాన్ RTX షేర్లు పెరిగాయి. ఇక అసలు విషయానికి వస్తే బంగారం శుక్రవారం నాడు ఔన్సు $3,500లకు ఎగబాకింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 3 లక్షలు దాటిపోయిందని చెప్పుకోవచ్చు. ఔన్స్ అంటే 30 గ్రాములు. ఇండియాలో 10 గ్రాములు లక్ష దాటింది. అంటే గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరిగితే దాని ప్రభావం ఇండియాపై, మార్కెట్పై కూడా ఉంటుంది. ఇక ఇరు దేశాలు యుద్ధానికి దిగడంతో మిడిల్ ఈస్ట్లో పలు ఎయిర్లైన్స్ విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఎమిరేట్స్ను తీసుకుంటే మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇరాక్, జోర్డాన్, లెబనాన్, ఇరాన్కు ఈ నెల 30 వరకు విమాన సర్వీసులు నిలిపివేసింది. రెండో అతిపెద్ద ఎయిర్లైన్స్ ఎతిహాద్ విషయానికే వస్తే అబుధబి, టెల్ అవీవ్కు వచ్చే ఆదివారం వరకు సర్వీసులను నిలిపివేసింది. కస్టమర్లకు వెబ్సైట్ ద్వారా అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇక ఖతార్ ఎయిర్వేస్ కూడా ఇరాన్, ఇరాక్, సిరియాకు తమ సర్వీసును రద్దు చేసుకుంది. ఇక ఇరాన్ విషయానికి వస్తే తదుపరి నోటీస్ ఇచ్చే వరకు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాక్ కూడా గత శుక్రవారం నాడు యూరోప్తో పాటు గల్ఫ్ దేశాలకు, ఆసియా దేశాలకు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేసింది. జోర్డాన్ కూడా తమ ఎయిర్ స్పేస్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇజ్రాయెల్ వాదన ఏమంటే ఇరాన్ గుట్టు చప్పుడు కాకుండా అణుబాంబును తయారు చేస్తోంది. ఇది తమపై ప్రయోగిస్తే ఇజ్రాయెల్ నామరూపాలు లేకుండా పోతుందని వాదిస్తోంది. ఇక అమెరికా ప్రెసిడెంట్ కూడా అణ్వాయుధాల తయారీని ఉపసంహరించుకోవాలని, తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇరాన్ మాత్రం తరచూ తమ న్యూక్లియర్ ప్రోగ్రాం శాంతియుత ప్రయోజనాల కోసమే అంటోంది. అయితే IAEA గత వారం టెహ్రాన్ అన్ని నిబంధనలను ఉల్లంఘించి అణుబాంబులను తయారు చేస్తోందని ప్రకటించడంతో అసలు యుద్ధం మొదలైంది. ఇక ట్రంప్ విషయానికే వస్తే ప్రపంచంలో ఉన్న ముడి చమురు అంతా ఖాళీ అయితే అమెరికా వద్ద ఉన్న ముడి చమురు అమ్ముకొని ట్రిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉన్నారని టాక్ కూడా వినిపిస్తోంది. మరి ట్రంప్ మామూలుడు కాదు కదా. తన స్వలాభం కోసం ఇప్పటికే యావత్ ప్రపంచంపై దాదాగిరీ చేసే 2 చేతులు డబ్బు సంపాదిస్తున్నాడు. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఆయన ఆస్తుల విలువ విపరీతంగా పెరిగిపోయిందన్న టాక్ కూడా దీనికి బలం చేకూరుస్తోంది కూడా. అందుకే మేక్ ఏ వేల్ ద సన్ షైన్స్ అనే సామెత ట్రంప్ను చూసి పుట్టుకొచ్చిందేమో.